హలో. నమస్తే అండి. వీలైతే మీ డీటెయిల్స్ చెప్పి అడగండి. నా పేరు ప్రశాంత్ అండి. నేను నర్సాపేట నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే. మాట్లాడండి ప్రశాంత్ గారు ప్రశాంత్ గారు. చెప్పండి. సార్ నా డౌట్ ఏంటంటే నాకు ఒక విషయం అర్థం కాదు. ఇప్పుడు ఈ డౌన్లోడ్ చేసుకుంటే అనాథాశ్రమంలోకి హ్మ్. చేసుకోకుండా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పెట్టి యూట్యూబ్‌లో పెట్టి చేస్తున్నారు. ఎందుకు అట్లా పబ్లిసిటీ చేసుకునే రోజులకి చేసుకోవచ్చు. రైట్. సో ఈ రెండోది ఈ హోమ్ టూర్ చూపిస్తున్నారు. హ్మ్. ఎవరో ముక్కు మొహం తెలియని వాడికి మీ ఇంట్లో మీ ఇంట్లో పెళ్లిళ్ళు చేసుకో. అంతేగాని యూట్యూబ్‌లోనో, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టి పబ్లిక్‌లోకి రైట్. రైట్. ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళని చూపించాల్సిన అవసరం రైట్. అర్థమైంది. మ్యూట్ చేయండి, నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీ వాయిస్ మ్యూట్ చేయండి. రైట్. సో, పుట్టినరోజు అనాథాశ్రమంకెళ్ళి చేస్తున్నారు. ఇది ఒక పాయింట్. అనాథాశ్రమంలో వెళ్ళి పిల్లలు పుట్టినరోజులు చేస్తూ ఉంటారు. వాళ్ళకి పుట్టినరోజు తెలీదు ఆ పిల్లల్ని. వాళ్ళని ఇన్ఫీరియర్ చేయటము, ఇతనేదో వాళ్ళకి డొనేట్ చేయటము, పిల్లలకిచ్చి డొనేట్ చేపిస్తూ ఉంటారు. అట్లా ఎప్పుడు చేపించొద్దంటారు. పిల్లలకి తన డబ్బు ఇచ్చేసేయండి. తన పాకెట్ మనీ ఏదైనా మా పిల్లలతో ఎప్పుడు డొనేట్ చేస్తారండి మా వైఫ్ అట్లా చేపిస్తే వద్దని చెప్తారు. అదేమి వాళ్ళకి లేనిపోని గ్లోరిఫై చేయటమే. వాళ్ళకి పాకెట్ మనీ ఉంటది. ఒక రూ. 10 ఎంతో ఉంటది. లేదా 4 చాక్లెట్స్. ఒక చాక్లెట్‌లో అతను ఆహ్, తన ఇష్టమై ఇచ్చాడనుకోండి, అది డొనేషన్. అంతేకాని మనం డబ్బులిచ్చి అతని ద్వారా టెక్నికల్లీ ఇప్పించడం డొనేషన్ కాదు. దానివల్ల ఆ పిల్లల్లో ఏమాత్రము పాజిటివ్ యాటిట్యూడ్ డెవలప్ కాదు. ఆ ప్రాక్టీస్ చాలామంది చేపిస్తే అది కరెక్ట్ కాదు. అలాగే వెళ్ళి అనాథాశ్రమంకెళ్ళి పిల్లలతోని చేపిస్తూ ఉంటారు. అది అనాథాశ్రమంలో ఉన్న పిల్లలకి కూడా ఇబ్బందవుతది. వాళ్ళు కూడా కొంత ఇప్పటిదాకా వాళ్ళు పోల్చుకోలేదు. ఇప్పుడు పోల్చుకుంటారు వచ్చిన వాళ్ళు. వాళ్ళకి పుట్టినరోజులు వాళ్ళ అమ్మా, నాన్న ఇంత ప్రేమగా చూసుకుంటున్నారు. నాకు అమ్మా, నాన్న లేరు. చూసుకోవట్లేదని వాళ్ళు ఇన్ఫీరియర్ ఫీల్ అయ్యే అవకాశం వాళ్ళకుంటది. పోనీ డొనేట్ చేస్తున్న పిల్లవాడికి ఏమన్నా బెనిఫిట్ అవుతుందా? అతనికి కూడా అవ్వదు. అతనికి కూడా అహం పెరిగిపోతది. అండ్ రేపొద్దున పేరెంట్స్ మాట వినకపోవటం, లేకపోతే సొసైటీ మాట వినకపోవటం నెగెటివ్‌గా మారే అవకాశం ఉంది. కాబట్టి ఒకవేళ అనాథాశ్రమంకి హెల్ప్ చేయాలంటే చేయండి. కాదనట్లేదు. కానీ ఇతని పుట్టినరోజునే చేయాలని లేదు. ఎప్పుడు మీకు చేయాలనుకుంటే అప్పుడు అనాథాశ్రమంకి హెల్ప్ చేయండి. అనాథాశ్రమం కాదు, ఎవరికి చేయాలన్నా మీరు చేయొచ్చు. దాన్ని ఒక అకేషన్‌గా తీసుకెళ్ళి మీరేదో చేస్తున్నట్టుగా చేయక్కర్లేదు. 1 పైగా అది సోషల్ మీడియాలో పెట్టడం. పెట్టడం. ఇది రెండోది సోషల్ మీడియాలో పెట్టడం. సోషల్ మీడియాలో పెట్టి అందరూ ఆహా! ఓహో! ఎంత అద్భుతమైన వ్యక్తి నిజంగా పుట్టినరోజు తీసుకెళ్ళి అనాథాశ్రమంలో జరుపుకుంటాడంటే ఎంత గొప్ప వ్యక్తి అని మనం అనుకోవాలా? రైట్. రైట్. ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మొదటిది అనాథాశ్రమంలో పిల్లలకి హెల్ప్ అవ్వదు. ఈ పిల్లోడికి హెల్ప్ అవ్వదు. పిల్లల చేత టెక్నికల్లీ డొనేట్ చేపించడం నెగెటివ్ కాన్సిక్వెన్సెస్‌కి దారితీస్తది. 1. ఇప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేసుకునే వ్యక్తులను చూసినట్లయితే యాక్చువల్‌గా వీళ్ళ పుట్టినరోజు కాదు. వీళ్ళకి అనాథాశ్రమంలో డొనేషన్ కూడా కాదు. వీళ్ళకి కావాల్సిన ఐడెంటిటీ క్రైసిస్‌తో సఫర్ అవుతున్నారు. వీళ్ళకి ఒక గుర్తింపు కావాలి. నేను గొప్పవాడిని, నేను మంచివాడిని, నేను చాలా తెలివైన వాడిని, లేకపోతే నాకు చాలా సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది అని చూపించటం కోసం పుట్టినరోజు ఒక వంక. దానికోసం అలాగే హోమ్ టూర్ కూడా. అంటే ఏమవుతుందంటే మనుషులు ఎక్కడైతే డబ్బు ఉందో వాళ్ళ పట్ల ఆశగా చూస్తారు. ఎక్కడైతే ఎందుకు అనంటే వాళ్ళేమన్నా హెల్ప్ చేస్తారేమో. అది దొంగ అయినా సరే. ఎంత దోపిడీలు చేసి లేదంటే ఎంత అన్యాయంగా సంపాదించిన పొలిటీషియన్ అయినా అతనికి చాలా ఫాలోవర్స్ ఉంటారు. చాలా న్యాయంగా ఉండి డబ్బు లేనోడికి ఫాలోవర్స్ ఉండరు సొసైటీలో. వీళ్ళు ఇన్‌సెక్యూరిటీతో ఉన్న వాళ్ళకి ఫాలోవర్స్ కావాలి. వాళ్ళకి కొంతమంది ఫాలోవర్స్ కావాలి. వాళ్ళు అతన్ని ఆహా! ఓహో! అంటే తన లైఫ్ సెక్యూర్ అనుకుంటూ ఉంటాడు. అందుకని ఏం చేస్తాడంటే తన సంపదని ఎగ్జిబిట్ చేసే ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ ఏ వంక దొరికినా పుట్టినరోజైనా, పెళ్ళైనా ఏ వంక దొరికి ఈవెన్ చావులో కూడా ఎగ్జిబిట్ చేస్తూనే ఉంటారు. దీపావళి రోజున పెద్ద పెద్ద క్రాకర్స్ తీసుకొచ్చి కాల్చటము, హోమ్ టూర్ చూడటము, ఆడపిల్లలు వాళ్ళు పుబెర్టీకి ఎంటర్ అయినప్పుడు వాళ్ళకి పెద్ద పెద్ద ఫంక్షన్‌లు చేయటము, పెద్ద పెద్ద బిందెలు అవన్నీ అక్కడ ఉన్నోళ్ళందరికి ఆ గిఫ్ట్‌లు ఇవ్వటము. అలాగే ఏ ఫంక్షన్ చేసినా, ఏ గ్యాదరింగ్ చేసినా వాళ్ళకి ఒక అవకాశంగా వాళ్ళ యొక్క వెల్త్‌ని దీన్ని వల్గర్ వెల్త్ ఎగ్జిబిషన్ అంటాను నేను. ఆ వెల్త్‌ని ఎగ్జిబిట్ ఈవెన్ ఫోటో తీసేటప్పుడు మీరు మీ చిన్నప్పుడు మీకు తెలుసో లేదో మా చిన్నప్పుడైతే ఫోటోలు ఎలా దిగేవాళ్ళంటే ఆడపిల్లలు గాని వాళ్ళు ఫ్రిడ్జ్ ఉంటది. టీవీ దగ్గరికెళ్ళి ఇట్లా మొహం పెట్టుకొని చేతి కింద పెట్టుకొని దిగేవాళ్ళు. యాక్చువల్‌గా వీళ్ళ ఫోటో కంటే కూడా మాకు ఫ్రిడ్జ్ ఉంది అని కమ్యూనికేట్ చేయటం ఇంపార్టెంట్. మాకు టీవీ ఉందని కమ్యూనికేట్ చేయటం ఇంపార్టెంట్. అట్లాగే ఇప్పుడు పెద్ద పెద్ద డూప్లెక్స్ ఇళ్ళని కట్టుకుంటారు. ఫోటో దిగేటప్పుడు ఎక్కడో గోడ దగ్గర దిగరు. వెనకాల అదంతా చూడాలి.
ఈ మధ్య స్క్వేర్ టాక్స్‌లోను ఒక ఆవిడతోని ఇంటర్వ్యూ చేసాం. ఆవిడ ఇంటికొస్తే గాని ఇంటర్వ్యూ ఇవ్వనంది. హ్మ్. ఇంటికెళ్ళినప్పుడు ఆమె కెమెరాలు సెట్ చేసేటప్పుడు ఎక్కడెక్కడైతే ఆ వెల్త్ ఉందో వెల్త్ కనిపించేలాగా హ్మ్. సెట్ చేయాల్సొచ్చింది. ఎందుకంటే ఆమె ఉద్దేశ్యం ఇంటర్వ్యూనే కాదు. తన వెల్త్‌ని చూపించటం కూడా. హ్మ్. రైట్? ఎక్కువ ఫీమేల్‌లో ఇది ఉంటది. మేల్ గూడా ఉంటది. మేల్ ఏం చేస్తాడు తనకున్న బంగారాన్ని, తనకున్న కార్స్‌ని, బైక్స్‌ని, తన యొక్క పరపతిని చూపించే ప్రయత్నం చేస్తాడు. అలాగే ఫీమేల్ గూడా తనకున్న బంగారాన్ని, తన ఇంటిని, తనకున్నటువంటి అవయవ సౌష్ఠవాన్ని ఇవన్నీ ఎగ్జిబిట్ చేయటం ద్వారా తనకొక గుర్తింపు కోరుకుంటున్నారు. ఆ గుర్తింపు కోసం ఈ యొక్క పుట్టినరోజులు జరుపుకోవటం, డొనేట్ చేసి తీసుకొచ్చి ఫేస్‌బుక్‌లో పెట్టుకోవటము, ఇవన్నీ చేసుకోవచ్చు. ఒక్కొక్కసారి ఏమవుతదంటే, ఇప్పుడు 'చిరంజీవి' లాంటి వాళ్ళు ఇది భగవద్గీతలో కృష్ణుడు చెప్పాడు గదా! ఉత్తముడు ఏదైతే అనుసరించునో అధముడు అదే అనుసరించునని. ఎవరు ఉత్తముడు, ఎవరు అధముడు అనేది మనకు తెలీదు. కానీ సెలబ్రిటీస్ కనుక ఏదన్నా చేస్తున్నట్లయితే దాన్ని ఫాలో అవుతారు బ్లైండ్‌గా. 'చిరంజీవి' లాంటి వాళ్ళు ఎప్పుడన్నా ఒక మా ఒక అకేషన్‌లో తను బ్లడ్ డొనేట్ చేసినట్లయితే తన ఫాలోవర్స్ చేసే అవకాశం ఉంది. 'పవన్ కళ్యాణ్' లాంటి వాళ్ళు, 'మహేష్ బాబు', 'షారుఖ్ ఖాన్.' కానీ ఇటుపక్క డొనేట్ చేస్తారు. అటుపక్కెళ్ళి పాన్ పరాగ్గో, ఇంకో దానికో అడ్వర్టైజ్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని వాళ్ళు బిజినెస్‌గా వాడుకుంటున్నారు. కానీ చేసుకోవచ్చు. కానీ కేవలం వెల్త్ ఎగ్జిబిట్ చేయటం కోసమే చేయటమైతే అది వాళ్ళ యొక్క ఇన్ఫీరియారిటీని తెలియజేస్తుంది. అట్లా గాకుండా తనలాగా తన ఫాలోవర్స్ కూడా చేయటం కోసం ఇన్‌స్పైర్ చేయటానికి చేసినట్లయితే అటువంటి కొంత ఫేస్‌బుక్‌లో గాని తన యొక్క ఫాలోవర్స్‌కి చెప్పినట్లయితే పర్లేదు. కానీ ఈ వెల్త్ ఎగ్జిబిషన్ ఇన్‌సెక్యూరిటీ వల్ల అవుతూ ఉంటుంది. రైట్ సార్? ఓకే సార్. రైట్. థాంక్ యూ.